చందమామ కథలలో 1970 సంవత్సరం ఫిబ్రవరి మాసం కథ రాజుగారి మంగలి. పుష్కలావతి నదీ తీరాన ఒక చిన్న రాజ్యం ఉండేది. దాన్ని పాలించే రాజు ఆకస్మికంగా చనిపోవడం చేత ఆయన కొడుకు సుదర్శనుడనేవాడు చాలా చిన్నతనంలో రాజయ్యాడు. అతనికి రాజ్యపాలనలో మంత్రి తదితరులు సాయపడుతూ వచ్చారు. అయితే సుదర్శనుడి అంతరంగిక సలహాదారు ఆస్థాన మంగలి. ఆ మంగలి నడివయసు దాటుతున్నవాడు. సుదర్శనుడి తండ్రి పాలించినంత కాలము ఆయన తన మంత్రికి సైతం చెప్పడానికి వీలులేని రహస్యాలను ఈ మంగలికి చెప్పి అతడి సలహాల ద్వారా చాలా లాభం పొందుతుండేవాడు. రాజ్యాభిషేకమైనది లగాయితూ సుదర్శుని వెంటనే పెండ్లాడమని మంత్రి మొదలైన వాళ్ళు ఒత్తిడి చేయసాగారు. రాజ్యానికి ఒక్క రాజే కాదు, రాణి కూడా ఉండాలన్నాడు. సుదర్శనుడు చూద్దాం అని మాట దాటించేస్తూ వచ్చాడు. సంగతేమిటంటే సుదర్శనుడికి పెండ్లాడాలనే ఉన్నది. కానీ అతనికి ఆడవాళ్ళంటే చాలా అనుమానం. అందంగా ఉన్నవాళ్ళు నీతిగా ఉండరని, అందము నీతి ఉన్న వారిలో సాధుత్వం ఉండదని, అన్నీ ఉన్న మనిషిని ఎన్నిక చేయడం ఎవరి వల్ల కాదని అతని భయం. అయితే ఈ మాట మంత్రి మొదలగు గల వాళ్ళతో అనటం అనుచితంగా ఉంటుంది. ఒకరోజు మంగలి సుదర్శనుడికి గడ్డం గీకుతూ, ప్రభువు, వారు వివాహం మాట తలపెట్టకుండా ఉన్నారేమి అని ప్రతి వాళ్ళు అడిగేవాళ్లే. బాబయ్య, నాకు మాత్రం ఏమి తెలుసునని జవాబు చెప్తున్నాను. అంతకంటే మంచి సమాధానం ఉంటే అదే చెబుతాను అన్నాడు. వెంటనే సుదర్శనుడు స్త్రీల విషయంలో తనకున్న సందేహం చెప్పేసి, ఒరే, కులగోత్రాలు కూడా వద్దు, చూడచక్కనిది, నీతిగలది, మంచితనం గలది అయినా కన్యను ఎలా తెలుసుకోవటమో నీకు తెలిస్తే చెప్పు, ఈ క్షణమే పెళ్లాడేస్తాను అన్నాడు. మంగలి ఒక్క క్షణం ఆలోచించి, అదే సమస్య అయితే దానికి ఉపాయం ఉన్నది బాబయ్య. నా దగ్గర ఒక అద్దం ఉన్నది. అందులో ఎవరిని చూసినా వాళ్ళ కుళ్ళంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తమరికెవరినన్నా చేసుకోవాలని ఉన్నప్పుడు నాకు కాస్త అవకాశం ఇప్పించావంటే నా అద్దంతో వాళ్ళ జాతకం చదివేస్తాను అన్నాడు. ఆ మాట వినేసరికల్లా సుదర్శనుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఒరే మంగలి, నాకు కావలసిన భార్యను సంపాదించి పెట్టావంటే నేను నీ మేలు ఎన్నటికీ మరవను అని పంపేశాడు. ఆ రోజే అతను తన సభలో తాను పెళ్లాడ నిశ్చయించినట్లు ప్రకటన చేశాడు. ఆ సాయంత్రానికల్లా ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. రాజుగారు కులము హోదా పాటించరట. ఆయనకు కావలసినది బుద్ధిమంతురాలు అందగత్తె అయిన కన్య. ఈ వార్త తెలుస్తూనే అందగత్తెలమనుకున్న వారంతా అద్దాలలో తమ ముఖాలను చూసుకొని, ఇది రాణి కాబోయే ముఖమేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు. అయితే మర్నాడు తెల్లవారేసరికెల్లా మరొక పుకారు కార్చిచ్చులాగా నగరమంతటా వ్యాపించింది. రాజుగారు పెళ్లాడబోయే కన్యను రాజుగారి మంగలి తన మంత్రపుటద్దంలో చూస్తాడట. ఆ దెబ్బతో వారి గుట్టుమట్లన్నీ అతనికి తెలిసిపోతాయట. ఆ మాట వింటూనే రాణి అవుదామని ఆశపడ్డ వారందరి గుండెల్లోనూ రాయి పడింది. రాణివాసం మాట దేవుడెరుగు. తమ గుట్టంతా మంగలి విధవకు తెలిసిపోతే పరువుకుగా బతికే యోగ్యత ఉంటుందా? వారం గడిచినా రాజుగారిని పెండాడడానికి ఒక్క కన్య ముందుకు రాలేదు. ఏమిరా మంగలి, పెళ్ళాడు పెళ్ళాడు అని ఇన్నాళ్ళు నన్ను చంపక తిన్నారే, పెండ్లాడతానన్న తర్వాత ఒక్కరూ ముందుకు రారేం అని సుదర్శనుడు మంగల్ని అడిగాడు. నా అద్దం సంగతి అందరికీ తెలుసు బాబయ్య. అందులో ముఖం చూపించడానికి ఎన్ని గుండెలుండాలి. దారి తప్పి మనిషిగా పుట్టిన ఏ దేవతో తమర్ని పెండ్లాడాలే కాని మామూలు ఆడది తమతో బాటు సింహాసనం మీద కూర్చొనిస్తానా అన్నాడు మంగలి దర్పంగా. అలా అయితే నువ్వు ఒక నెల రోజులు దేశాటన చేసి నీ అద్దం మెచ్చిన దాన్ని తీసుకురా అన్నాడు సుదర్శనుడు. దారి ఖర్చులకు ఇచ్చిన సొమ్ము తీసుకొని మంగలి దేశాటనకు బయలుదేరాడు. అతను ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞాపత్రం చూపించి రాజుగారికి వధువును వెతుకుతున్నానని గ్రామ పెద్దలకు చెప్పి, రాణి కాదగిన కన్యలు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడిగేవాడు. అందరూ తలా ఒక పిల్ల పేరు చెప్పేవారు. ఒకరు చెప్పిన పిల్లను మరొకరు కొట్టిపారేసేవారు. నలుగురు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఒక పిల్ల పేరు చెప్పడం జరగనే లేదు. ఇలా గ్రామాలు చూసుకుంటూ మంగలి చాలా దూరం వెళ్ళాడు. ఒకనాటి మధ్యాహ్నం అతను ఒక కొండ ప్రాంతం చేరుకున్నాడు. అతనికి ఆకలి దప్పి కలిగాయి. కొండ ఎగువన గొర్రెల మంద కనిపించింది. వాటిని కాసే మనిషి కోసం వెతుక్కుంటూ కొండ ఎక్కేసరికి కొండ ఏటిగట్టున ఒక బాలిక కనబడింది. అమ్మాయి, ఆకలి మండిపోతున్నది. దగ్గరలో గ్రామం ఉన్నట్టు లేదు. తినడానికి ఏమన్నా ఉన్నదా అని మంగలి ఆ పిల్లని అడిగాడు. అటుపక్క గ్రామం ఉన్నది, కానీ నువ్వు ఆకలితో ఏం పోతావు?
నేను తెచ్చుకున్న కూడు తిను తాత అంటూ ఆ పిల్ల తన మూట విప్పి తాను తెచ్చుకున్న జొన్న రొట్టెలు కూర పెట్టింది. వాటిని తిని తాబేటికాయలో నీళ్లు తాగి మంగలి తేరుకున్నాడు. ప్రాణం నిలబెట్టావు తల్లి అంటూ మంగలి ఆ పిల్లకేసి చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆమె ముఖం చంద్రబింబంలాగుంది. చెంపకు చీరడేసి కళ్ళు, నవ్వుతే సొట్టెల పడే బుగ్గలు, బారెడు పొడుగున్న జుట్టు, పాత బట్టలు కట్టుకొని కూడా పార్వతీదేవిలాగా ఉన్నదా పిల్ల. ఆహా! ఈ పిల్లకు తల దువ్వి కొప్పు పెట్టి పట్టుబట్టలు కట్టి నగలు అలంకరించినట్లయితే ఈమె ముందు ఏ రాజకన్య నిలబడగలదు. ఈమె స్వభావం కూడా ఎంతో మంచిది. కల్లాకపటం లేని మనిషి అనుకున్నాడు మంగలి. అతను ఆ పిల్లతో అమ్మా నిన్ను మా రాజుగారికిచ్చి పెళ్లి చేస్తాను ఒప్పుకుంటావా అని అడిగాడు. రాజుగారికి పెళ్ళాం కావటం నా వల్ల అవుతుందా తాత అన్నదామె. నువ్వు చెయ్యవలసిందేమీ లేదు. ఇప్పుడున్నట్లు ఉంటే చాలు. నిన్ను రాజుగారికి చూపిస్తాను. నా వెంట వస్తావా అన్నాడు మంగలి. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరు బయలుదేరి రాజభవనం చేరుకున్నారు. మంగలి అంతఃపురంలో దాసీల చేత ఆ పిల్లకు చక్కగా స్నానం చేయించి అలంకరింపజేయించాడు. దాసీలు ఆమెకు జుట్టు అందంగా ముడివేసి పూలు పెట్టి ఆమె శరీరానికి సుగంధ లేపనాలు పూసి ఆపాదమస్తకము నగలు పెట్టి మంచి బట్టలు కట్టబెట్టి తీసుకువచ్చేసరికి మంగలికే కళ్ళు చెదిరాయి. ఈ మనిషే గొర్రెలు కాచుకుంటూ ఉండిన పిల్ల అనుకోవడం అతనికి చాలా కష్టం అనిపించింది. అతను తన ఇంటి నుంచి ఒక అద్దం తెచ్చి అందులో రాజుగారికి ఆ పిల్ల ప్రతిబింబం చూపించి చూడండి బాబయ్య పిల్లలో ఒక్క మచ్చ ఉన్నదేమో అన్నాడు. సుదర్శనుడు అద్దం లోపలి బింబాన్ని చూసి పిల్లని చూసి పరవశం చెంది ఆమెను పెండ్లాడేశాడు. వివాహ సమయంలో మంగలికి మంచి జాగీరు లభించింది. అందరికీ మంగలి అద్దంలో ఎంతో గురి కుదిరింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ తమ భార్యల ప్రతిబింబాలను ఆ అద్దంలో చూసి వాళ్ళను గురించి నిజం తెలుసుకుందామనుకున్నారు. కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా మంగలి అద్దం పగిలిపోయింది బాబయ్య, నిక్షేపం లాంటి అద్దం అని అందరితోని అనేశాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.